ఈ ఫోటో బాగుంటుంది. బుల్లనియా బుల్లనియా ముందుకెళ్ళు. అని అప్పుడప్పుడు మా ఇంటి మీద ఆలోచిస్తున్నాను. అని అప్పుడప్పుడు మా ఇంటి మీద ఆలోచిస్తున్నాను. వస్తారండి గుడిగారు వెనక్కివ్వండి మధ్యలో మళ్ళీ ముందుకెళ్ళిపోతారు. మీరు పదండి మీరు పదండి అక్కడ ఉంటారు పదండి. వెనకరా అనవసరంగా ఏంటి గురిగారు బాబు ఎవరు రాకండి మధ్యలోకి. వెనక్కి రావాలి గురు. జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునే సంఘటన. ప్రజాస్వామ్యవాదులుగా స్వతంత్రం మనకిచ్చినటువంటి హక్కు, నిరసన తెలియజేసే హక్కు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తిని విధుల నుంచి తప్పించిన బాధ్యత ప్రభుత్వం అనేది. ఆ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ఉండి అసాంఘికమైన కార్యక్రమాలు చేస్తూ పట్టుబడినటువంటి వ్యక్తిని ఇంకా చైర్మన్గా కొనసాగించడానికి వీలు లేదని చెప్పి మహిళా సోదరీమణులు స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తే, ఆ నిరసన తెలియజేసిన మహిళా సోదరీమణుల మీద మరి రకరకాల తప్పుడు కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని రాత్రే రిమాండ్ పంపించడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మరి నిరసన కార్యక్రమం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు, దయచేసి స్వామి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి స్వామివారి ఆలయ చైర్మన్గా ఉంటూ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి ఏదైతే TV5 నాయుడు గారు ఉన్నారో ఆయన్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలని, బిఆర్ నాయుడు గారిని మరి చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సంఘటన ఏదైతే బిఆర్ నాయుడు టీటీడీగా చైర్మన్గా ఉంటూ అనేక తప్పుడు కార్యకలాపాలు జరిపినటువంటి విషయం సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత తక్షణమే ప్రభుత్వం స్పందించి బిఆర్ నాయుడిని ఇప్పటికే టీటీడీ చైర్మన్గా తప్పించే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి. కానీ బిఆర్ నాయుడు మీద ఎటువంటి చర్యలు చేపట్టకపోగా మరింత సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం ఆయనకి ఇస్తున్నటువంటి భరోసా. నిన్న బిఆర్ నాయుడు తిరుపతి వచ్చాడని సంగతి తెలిసిన తర్వాత స్వచ్ఛతంగా మహిళలు వెళ్ళి బిఆర్ నాయుడిని వెంటనే టీటీడీ ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి టీటీడీ చైర్మన్గా అర్హుడు కానటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా పెట్టారు. ఇప్పటికే అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద తనపై అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ చైర్మన్గా తొలగించవలసింది పోయి ఈరోజు మీ అందరం కూడా ఒక నిరసన తెలియజేయాలని, అది సామరస్యంగా శాంతియుతంగా బిఆర్ నాయుడిని బాధ్యతలను తప్పించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని చెప్పి నిన్న మహిళలు వెళ్ళి నిరసన తెలియజేస్తే ఆ మహిళల మీద దౌర్జన్యం జరిపి మరి వాళ్ళ మీద చేయి చేసుకునే పరిస్థితులు కూడా చూసాం. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో నడిపట్టున్నటువంటి ఎవరు చొక్కవచ్చినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు మరి అందరూ కూడా, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఏదైతే నిన్న మహిళల మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని ఖండించవలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా వారి మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి కార్యక్రమాన్ని, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా రద్దు చేయాలని చెప్పి ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవించాలి తప్ప మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేటువంటిది నీతిమైనటువంటి చర్యగా భావిస్తూ నేను జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండించేదానికి ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాల వేసి రాజ్యాంగబద్ధంగా ఈ స్వతంత్రాన్ని కలగజేసినటువంటి అంబేద్కర్ గారికి నేను జరిగినటువంటి సంఘటనని లేఖపూర్వకంలో ఆయన ముందు కూడా పెట్టి వాళ్ళకి మంచి వృత్తి ప్రసాదించాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని టీటీడీ చైర్మన్ బాధ్యతల నుంచి బిఆర్ నాయుడిని తక్షణమే తొలగించి చర్యలు కూడా చేపట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. బిఆర్ నాయుడు గారి వ్యవహారము రాష్ట్రమే కాదు మన దేశమంతా కూడా ఇప్పటికే చూడటం జరిగింది. ప్రజలందరికీ తెలుసు, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంకటేశ్వర స్వామి మీద ఎంతో దైవంగా, ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి ఈ తెలుగు ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలే కాదు ప్రపంచం అంతా కూడా వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తితో కొలుస్తారు. అలాంటి వెంకటేశ్వర స్వామి మీద అక్కడ జరిగినటువంటి ఏదైతే జరిగాయో అవన్నీ కూడా మనం చూసాము. నిందలు, ఆరోపణలు అవన్నీ కూడా గత ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో అంతా మేలే చేశారు. కానీ జగనన్నని చెడ్డగా చేసే ఉద్దేశానికి, ప్రజల మనసుల్లో ఆయన చెడ్డ చేసేదానికి ప్రసాదం మీద కానీ అక్కడ ఉన్నటువంటి అరాచకాలు మనందరము కూడా చూసాము. ఈ రోజు ఏదైతే బిఆర్ నాయుడు గారు వ్యవహారం బయటపడిందో అది సాక్షాత్ వెంకటేశ్వర స్వామియే బయటపడేలాగా చేశాడని మేమందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అది భావిస్తూ ఈ రోజు అటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తున్నాము. ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో ఆ రోజు టీటీడీ చైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎటువంటి అరాచకాలు జరిగాయి, ఎంతమంది పేద ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ ఇబ్బంది కలిగింది అనేది ఈ రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం దేశవ్యాప్తంగా అదంతా కూడా గమనించాము. భగవంతుడే వాళ్ళని శిక్షించాడు అన్న దానికి ఇదే నిదర్శనం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు బుద్ధి తెచ్చుకొని ఆయన ఆ పదవి నుంచి తొలగించి ఉన్నతమైన వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోబెడితే బాగుంటుందని చెప్పి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా భావిస్తూ జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసి అండగా నిలిచినందుకు అక్కడ తిరుపతిలో జరిగినటువంటి మహిళ పైన దాడులు చేశారు. ఏదైనా ఖండిస్తే ఈ రోజు శిక్షిస్తారు అనేది ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దయచేసి కళ్ళు తెరవండి, ప్రజలకి మేలు జరిగే విధానంలో మీరు నడవండి. ఎక్కడైనా తప్పు జరిగితే ఖండించండి. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ పెద్దల తాలూకు పిల్లలు ఏదైనా తప్పులు చేస్తే దాన్ని మీరు సహకరిస్తూ వాళ్ళని వెనకేసుకుంటూ తక్కువ సమయంలోనే వాళ్ళకి బెయిల్ మంజూరు చేయడం కానీ స్టేషన్ బెయిల్ కానీ ఇప్పించి వాళ్ళనేమో సపోర్ట్ చేస్తున్నారు. అసలు విధానాలు మార్చుకుంటే బాగుంటుందని చెప్పి మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ నాయుడు గారు వివిధ నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జీలందరూ కూడా హాజరై వాళ్ళ పెద్ద ఎత్తున నెహ్రూ చౌక్ దగ్గర మరి మహిళల పట్ల ఈ సమాజంలో కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అకృత్యాలు గతంలో ఎప్పుడూ చూడలేదు. చాలా నానాటికి కూడా హింస పెరిగిపోవడం, చిన్నారులపై అకృత్యాలు అనేక రకాలుగా మనం జరుగుతున్న చూస్తా ఉన్నాము. మరి ఈ మధ్య కాలంలో మరి ఒక ముఖ్యమైన టీటీడీకి చైర్మన్ గా ఉన్నటువంటి టీవీ5 అధినేత మరి బిఆర్ నాయుడు గారు ఏ రకంగా అయితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు నిరసనగా మరి తిరుపతిలో నిన్న మహిళలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. మనకి ఏదైనా విషయం మీద మనకి నచ్చని విషయాల్లో కానీ సమాజం పట్ల ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఆ హక్కుని కాలరాసే విధంగా మరి వారిని అమానుషంగా అరెస్ట్ చేయడం అనేది మరి ఎప్పటికీ కూడా తగదు. ఇది మహిళల పట్ల మరి ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. సాక్షాత్తు ఒక మహిళ ఈ అనకాపల్లి జిల్లాకు చెందిన మరి అనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హోంశాఖ మహిళల పట్ల ఈ రకంగా పోలీసుల యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మహిళలు ఒక పోరాటం చేస్తే తిరుపతిలో వారిని అరెస్టు చేయడం, వారి మీద కేసులు పెట్టడం అనేది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు నేతృత్వంలో మేమందరం కూడా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున అందరూ నాయకులు మహిళలు అందరూ కూడా తరలి వచ్చి మా యొక్క మహిళలు ఎవరినైతే అరెస్ట్ చేశారో వారికి సంఘీభావం తెలియజేస్తూ మరి రాజ్యాంగాన్ని కాపాడాలి, మహిళల హక్కుల్ని కాపాడాలి, మా యొక్క వాయిస్ ని ఎక్కడైనా సరే వేదికల మీద వినిపించే స్వాతంత్రం మాకు కావాలి. మొన్ననే మహిళా దినోత్సవం చేసుకుని ఇంకా 10 రోజులు కూడా కాలేదు. ఇవాళ మహిళలకు ఉన్న హక్కులేంటి? మహిళలు ఏదైనా మరి ఒక విషయం మీద పోరాడితే వారిని ఈ రకంగా అరెస్టులు చేస్తారా అని మీరు అనకాపల్లి జిల్లా తరపున మరి మా మహిళా అధ్యక్షురాలు అనురాధ గారు కానీ పెద్ద ఎత్తున మహిళా నాయకత్వం కానీ మా యొక్క సోదరులందరూ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆయన అరెస్ట్ చేయాలి. మా డిమాండ్స్ ఏంటంటే మరి ఇంపార్టెంట్ టీటీడీ పదవి చైర్మన్ నుంచి ఆయన్ని తప్పించాలి, అరెస్ట్ చేయాలి, తక్షణమే ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి మీరు మహిళలందరి తరపున అనకాపల్లి జిల్లా తరపున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.